గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్నటువంటి 5 బాధితులని హెలికాప్టర్ ద్వారా రక్షించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇక్కడ అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నప్పటికీ దాదాపు 30 గంటల పాటు ఇక్కడే ఉన్నారు. వారికి ఆహారము ఇతర కనీస సౌకర్యాలు కల్పించారు అధికారులంతా కూడా. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఆర్ శ్రీనివాస్ ఉన్నారు. ఎట్లాంటి ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది? దాదాపు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తమవుతున్నది. ఒక నాగయ్య అనేటువంటి వ్యక్తి ఇప్పటికే గల్లంతయ్యాడు. మా కొడుకు జాడలేదని చెప్తున్నారు. పోచయ్య వాళ్ళ తండ్రి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని మీరు ఆదుకుంటారా? వీరికి వాళ్ళ అబ్బాయి నాగయ్య కుమారుడు ఇతనే, సాయి కిరణ్ బాబాయ్ నాగయ్య అబ్బాయి ఇతనే. గల్లంతైన వ్యక్తి కోసం కూడా ఆచూకీ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఇక్కడ ఎవరైతే చిక్కున్న వారి కోసం నిన్నటి రోజు నుంచి ప్రయత్నం జరుగుతాను. గౌరవ కలెక్టర్ ఎస్ గారు ఇక్కడి నుంచి ఉండి ప్రోటోకాల్ అధికారులందరూ కూడా ఉండి వాళ్ళకి నిన్నటి రోజు ఆహారం పంపడం, ఈ రోజు కూడా ఆహారం పంపడం, మా మార్కెట్ కమిటీ చేయడం, అందరూ కూడా వారికి రక్షించే ప్రయత్నం చేయడము. ఎన్డీఆర్ఎఫ్ ఏదైతే బృందం ఉందో అర్ధరాత్రి ఒక రైతును కూడా తీసుకుని రావడం జరిగింది. చెట్టు దగ్గర ఉన్నటువంటి అతన్ని ఈ 5 కూడా బోట్ల ద్వారా తీసుకొద్దామని ప్రయత్నం చేస్తుంటే వరద ఉధృతికి వాళ్ళు బోట్లు ఎక్కడానికి ఇబ్బంది పడ్డారు. దానిపైన హెలికాప్టర్ సాయంగా ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, ఇన్ఛార్జ్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం, పొన్నం ప్రభాకర్ గారు మేమందరం కూడా మరి చెప్పిన క్రమంలో ప్రభుత్వ పక్షాన్ని వెదర్ కండిషన్ బాగానే పంపిస్తామని ఉదయం ఒకసారి అటెంప్ట్ చేస్తే వెదర్ కండిషన్ బాగాలేక తిరిగి వెళ్ళిన సందర్భం. మళ్ళీ ఇప్పుడు వెదర్ కండిషన్ బాగా మీరే చూస్తున్నారు. 2 హెలికాప్టర్ రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాయుసేనకు సంబంధించిన వారితో కూడా చర్చలు జరిపిన సందర్భంలో రావడం, వారిని సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన బాధిత కుటుంబాల తరఫున ఈ ప్రభుత్వానికి కూడా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అధికారులు కూడా ఇక్కడ చాలా సమన్వయంతో పనిచేసారు. అంటే ఇలాంటి రిస్కులో మొత్తం మీద ఈ సిచ్యువేషన్ ఒక హెక్టిక్ ఉంది. మనం హెలికాప్టర్లు కూడా చూస్తున్నాము. వాళ్ళని రక్షించడం జరిగింది. 5 క్షేమంగా ఒడ్డుకు చేర్చడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక హెక్టిక్ చూస్తారు కదా. అంటే మొత్తం మీద ఇప్పటికీ కూడా ఒక సిచ్యువేషన్ అనేది టెన్సివ్ సిచ్యువేషన్. ఎందుకంటే మిడ్ మానేర్ ప్రాజెక్ట్ నుంచి అత్యధికంగా 18 గేట్లు వదిలారు. అప్పర్ మానేర్ మిడ్ మానేర్ నుంచి కిందికి వెళ్తున్నది. ఎస్ఆర్ఎస్పి గేట్లు కూడా వదిలారు. ఒకవైపు కామారెడ్డి ఆ ప్రాంతంలో కూడా చాలా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినాయి. ఎట్లాంటి జాగ్రత్తలు? అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏరియల్ సర్వే జరపడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఇంకా వెదర్ కండిషన్ అనుమతి రాలేదు. వారు రాగానే భవిష్యత్తు ఇప్పుడు వీరికి వచ్చింది కాబట్టి అనుమతి వారికి కూడా వచ్చి ఉంటుంది. ఏరియల్ సర్వే జరిపి ఎక్కడ నష్టం జరిగిందో ఆ నష్టానికి సంబంధించినటువంటి పరిహారం తర్వాత ముందుగా వ్యక్తులు చిక్కుకుపోయిన వారిని తీసుకురావడానికి కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడ అపార నష్టం జరిగినట్టున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ఇలాంటి సందర్భాలు కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించాలి మన ఫెడరల్ ప్రభుత్వంలో. కాబట్టి వారి సహకారం కూడా తీసుకునే ప్రయత్నం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుని చెప్పిన భావాన్ని సందర్భాన్ని వ్యక్తం చేస్తూ ఎట్టకేలకు నిన్నటి నుంచి ఆందోళన ఉన్నటువంటి కుటుంబాలకు వారిని సురక్షితంగా తీసుకొచ్చి అప్పచెప్పడం అనేది జరిగింది. దీనివల్ల ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా. అధికార యంత్రానికి కూడా ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా. మీరు భరోసా ఇచ్చారు, వాళ్ళతో మొబైల్లో కూడా మాట్లాడారు, ధైర్యంగా ఉండాలని చెప్పారు. చెప్పినట్టుగానే వాళ్ళు రెస్క్యూ చేయబడ్డారు. అంటే ఇలాంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా సంయుక్తంగా కలిసి చేయాలి. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో రాజకీయాలు మాట్లాడకూడదు, నో పొలిటిక్స్ అని నేను ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్న నో పొలిటిక్స్ అన్న. ఇప్పుడు మనం బాధితులు ఉన్నటువంటి వారు రక్షించడమే ఫస్ట్ ప్రయారిటీ. ఆ క్రమంలో మీ ప్రయత్నం చేసి నిన్నటి రోజు మహేష్ అని రైతు కటువైపు ఉన్న 5 నేను కేకే మహేందర్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్న ప్రభాకర్ గారు ధైర్యం చెప్పి తప్పనిసరిగా మీకు అండగా ఈ ప్రభుత్వం నిలబడుతుంది, మనోధైర్యంగా ఉండుండని చెప్పిన మా మిత్రులందరూ కూడా వాళ్ళ బంధువులతో ఎప్పటికీ మాట్లాడారు. నాగే అనే వ్యక్తి గల్లంతైన వ్యక్తి కోసం కూడా ఆచూకీ కోసం వెతుకుతూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితులలో సమన్వయంతో పనులు చేసుకొని వారికి ఆందోళన చెందకుండా చూడవలసిన సందర్భం మన కళ్ళ ముందే 2 హెలికాప్టర్లు రావడం, వారిని తీసుకురావడం సురక్షితంగా ఇది వారి కుటుంబాలకు కూడా ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పి నేను భావిస్తాను. సో మొత్తం మీద రెస్క్యూ ఆపద సమయంలో రాజకీయాలు పక్కన పెట్టి వాడిని ఆపదలో ఉన్న వారికి రక్షించడమే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్తున్నారు. 2 హెలికాప్టర్ల ద్వారా తక్షణమే 5 కాపాడినటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. దీనిలో దాదాపు 40 గంటల పాటు శ్రమించినటువంటి పరిస్థితి. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, పోలీస్ యంత్రాంగము, అలాగే ఫైర్ సిబ్బంది ప్రతి ఒక్కరు కార్యకర్తలు, నాయకులు, అధికారులు అందరూ వచ్చి వారి క్షేమం కొరకి ప్రయత్నాలు చేశారు. గల్లంతైనటువంటి వ్యక్తికి సైతం ఆచూకీ కొరకి వెతుకుతున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, అప్పర్ మానేర్ డ్యామ్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.